మోడీ పిలుపు ప్రజలు పట్టించుకోకూడదని బంగారం వ్యాపారులందరూ ముక్కోటి దేవతలకు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఆ పిలుపు కనుక ఓకే అయితే బంగారం వ్యాపారులు గిలగిల్లాడాలి. ఇప్పటికే బంగారం వృత్తి వాళ్ళు చేతి పనులు చేస్తారు కదా, ఆభరణాల తయారీ, వాళ్ళు చాలా నాశనం అయిపోయారు. బంగారం ధరలు పెరిగినప్పటి నుంచి ఒకటి, అంతకుముందే ఈ కార్పొరేట్ కంపెనీలు వచ్చి బంగారం ఇప్పుడు పని చేయించేది కరువు అయిపోయి మిషనరీ తయారీ అయ్యాక ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు ఇప్పుడు బంగారం ధరలు విపరీతంగా పెరిగేటప్పటికి కొనడం తగ్గింది. కొనేవాళ్ళు బిస్కెట్లు కొనుక్కుంటున్నారు, డాలర్లు కొనుక్కుని పక్కన పెట్టుకుంటున్నారు, కానీ ఇది చేయట్లేదు. అలాంటి దశలో మోడీ తీసుకొచ్చినటువంటి ఒక పెద్ద ఏది ఇప్పుడు ఇకరే భవిష్యత్తులోనన్నా అవుద్దంటే యుద్ధం కారణంగా బంగారం మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరుగుతోంది. ఇలాంటి దశలో మోడీ ఇచ్చిన పిలుపు బంగారం ఒక ఏడాది పాటు కొనొద్దంటే ఏం కొంటారు? ఆభరణాలు కొనొద్దు అసలు, అంటే ఏది కొనొద్దు అన్నారు. వాస్తవంగా గత కొన్ని నెలల నుంచి అందుతున్న లెక్క ఏంటంటే 20 నుంచి 30% మాత్రమే నగలు కొంటున్నారు. 70%, 60 నుంచి 70% మంది బంగారం బిస్కెట్లు డాలర్లు కొంటున్నారు. అంటే దాన్ని ఒక సేవింగ్స్ డిపాజిట్ కిందన పెట్టుకుంటున్నారు అనమాట. సేవింగ్స్ డిపాజిట్లో పెట్టుకుంటే వడ్డీలు వస్తాయి, దీనికి ఏ వడ్డీ రాదు, కానీ పెరిగే ధర అంతకంటే ఎక్కువ ఉంటుంది అన్నటువంటి ఇలా లెక్క. అందుకని అది ఇప్పుడు కనుక ఇది ఆచరణలోకి వస్తే, బంగారం కొనడం మానేస్తే, బంగారు ఆభరణాలు ఇది పెళ్ళిళ్ళకు కూడా కొనొద్దని చెప్తున్నారు ఒక ఏడాది పాటు. ఇది గనక శాంతం కొనకుండా ఉండరు, ఏ మంగళసూత్రాలు ముఖ్యమైనవి వరకు కొనుక్కుంటారు. కానీ ఈ ఇంప్లిమెంటేషన్ కనుక జరిగితే బంగారం వ్యాపారులు గిలగిల్లాడిపోతారు. ఇక ఇవాళ నుంచి రేపటి నుంచి కథలు బిగిన్ అవుతాయి తిట్టడం.